భార్య తన భర్తకి చెప్పకుండా బంధువుల ఇంటికి గాని, ఫ్రెండ్స్ ఇంటికి గాని వెళ్తే, ఆ భార్యకు సుమారుగా 15 రోజుల పాటు శిక్ష ఉంటుంది. అంతేకాకుండా తన భార్యకి గాని, పిల్లలకి గాని భర్త కోపం వస్తే కొట్టుకోవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. కానీ రక్తం మాత్రం రాకూడదు. రక్తం వచ్చిందనుకోండి, ఓ 15 రోజుల పాటు శిక్ష ఉంటుంది. మరి గృహహింస అంటే ఎలా? ఎముకలు విరిగేలా కొడితేనే గృహహింసగా నిర్ధారిస్తారట. ఎముకలు విరిగిపోవాలి అంటే భర్త కొడితే ఎలా ఉండాలి? ఆ కొట్టిన దెబ్బలకి భార్య యొక్క ఎముకలు విరగడం గాని, లేకపోతే తీవ్రమైనటువంటి రక్తస్రావం గాని కలిగితేనే అది గృహహింస చట్టం కింద నమోదిస్తారట. ఒకవేళ అది కన్ఫర్మేషన్ అయితే ఆధారాలు ఉండాలి. ఆధారాలు ఉంటే 15 రోజుల పాటు శిక్ష ఉంటుందట. ఎవరికి? భర్త గారికి. ఇది ప్రపంచమంతా ఒక దూరం పోతూ ఉంటే ఇంకా మేము ఆటవిక కాలంలో ఉంటాము. ఇప్పటికీ కూడా గృహహింసని చట్టబద్ధంగా తీసుకున్నటువంటి ఒక దేశం ఎవరో కాదు, మన పక్క పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో గృహహింసను చట్టబద్ధం చేస్తున్న విధంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 2 విషయాలు కూడా అందులో జస్ట్ ఒక ఎగ్జాంపుల్స్ ఉండే. దీని మీద మానవ హక్కుల వాళ్ళు చాలా మంది వ్యతిరేకత చేస్తున్నారు. చూడండి, దేశం ప్రపంచం అంతా వెళ్ళిపోతుంటే మతం ముసుగులో ఇప్పటికీ కూడా మతం ముసుగులోనే ఆ మత సిద్ధాంతాలను మాత్రం ఇప్పటికీ అలానే చేస్తుండాలని, స్త్రీలకు సమానత్వ భావన లేకుండా అదేవిధంగా సమాజం అణచివేత ఉండాలని చెప్పి ఇప్పటికీ కూడా ఆ దేశం తీసుకునే నిర్ణయాలు మాత్రం యావత్ ప్రపంచం కూడా ఆశ్చర్యపోవడం అవుతుంది. ఒక భారతదేశంలోనే సమానత్వ హక్కుల కోసం పోరాటం చేస్తుంటారు, మతాలకు సంబంధం లేకుండా. సో డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఒక్క భారతదేశంలో మాత్రమే సమానత్వ హక్కుల కోసం గొంతెల్లబోసినటువంటి ఎన్నో సంఘాల వాళ్ళు పక్కన పొరుగు దేశంలో ఈ రకమైనటువంటి ఈ వివక్ష ధోరణికి ఎందుకు మాట్లాడరు? కింద కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.